ఒక చిన్న ట్విస్టు లోపలికి వెళ్ళేటువంటి సందర్భంలో ఆ క్యారిడార్లో ఎవరు కూడా నేను పెద్దారెడ్డి బయట చూశాను. ఆయన ఎమ్మెల్యే ఏం చెప్తున్నారంటే నేను మాట్లాడటానికి వెళ్ళాను అని చెప్పారు. కానీ ఆ వెళ్ళేటువంటి సమయంలో ఒక కత్తి ఉందండి. అంటే మాట్లాడటానికి కత్తులు తీసుకెళ్తారా లేకపోతే ఏమన్నా కాదండి వంశీ గారు? నేనైతే నాకు కూడా కనిపించింది. నేనైతే మిగిలిన ఒకటే కాదు ఉన్నాయా? ఇప్పుడు ఏమంటున్నారు మీరు పోలీస్ ఎందుకు మీరు కేసు పెట్టి పోలీస్ మీద నమ్మకం ఎందుకు పోయిందంటే ఒక పక్క హోమ్ మినిస్టర్ ఏమంటున్నారు ఈయన పెద్దారెడ్డి ఎమ్మెల్యే ఏదో చర్చలకి ఇదంతా వాస్తవం ఏం జరిగింది మీకు తెలుసు ఎందుకు ఇష్యూ అయిందని. ఈ ఇష్యూ ఎందుకు అయిందంటే ఏదో ఒక రికార్డింగ్ మీరు ఆ రికార్డింగ్ ప్లే చేయాలి. మీరు రికార్డింగ్ వాయిస్ పెద్దారెడ్డి వెళ్ళడానికి ఇవ్వాలంట ఎంత 10,000 బండికి 10,000 ఎద్దుల బండికి 10,000 ఇచ్చి తోలుకోమనిందంట పెద్దాడి పిల్లం. ఎంత ఒక బండికి 10,000? ఒక బండికి 10,000 ఇవ్వాలంట. అమ్మా సర్లే ఇప్పుడు ఎన్ని ఇసుకే ఇప్పుడు 6 తొలినావా? కాదు నిజమంటే ఇప్పించుకుంటున్నారా? నీ నిజమనే ఇప్పించుకోవటనే తిరగడంలే. నిన్న ఇయ్యాల తిరగడంలే. ఇతర బండికి 10,000 ఇచ్చి మేమేడ బతికేదని మరి తోలుకోలే. సరేలే. ఇప్పుడు ఆ బండ్లు అది రేపు పొద్దున నేను అంతా నేర్పిస్తాలే. వార్తలు పెట్టికా నువ్వు రేపు పొద్దునే తోలు దాన్ని చక్కగా తోలు. సరే భాష అన్న. అసలు ఇసుక బాలేంది పెద్దారెడ్డి గారి వైఫ్ కి ఇసుకతో సంబంధం ఏంటి? ఇద్దరు వ్యక్తులు సంభాషణ ఏమనంటే ఒక ఇంటికి ఏదో అడిగినట్టున్నాడు ఒక ఆయన ఇసుక ఏం రాలేదురా అంటే ఇంకొక వ్యక్తి రే ఇసుక ఇక్కడ డబ్బులు ఇవ్వాలంటే ఎమ్మెల్యే గారి భార్యకి అని చెప్పడం జరిగింది. అందుకే ఇసుక లేకపోతున్నాం 10,000 అడుగుతున్నారు మాకు గిట్టుబాటు కావడం లేదు ట్రక్కుకి బండికి ఎద్దుల బండికి అందుకే మేము చేయలేకపోతున్నామని ఏదో కాన్వర్సేషన్ అది వైరల్ అయిందంట. ఎవడో పనికి మాలినోడు చేశాడు. ఆడవాళ్ళ జోలికి ఎవరు పోకూడదు మేము ఖండిస్తాం. ఎవరైనా సరే ఒక మా అప్బ్రింగింగ్ ఎవరైనా సరే ఆడవాళ్ళని రాజకీయాల్లోకి ఇట్లాంటి రుచిలోకి తీసుకురాకూడదు. ఇట్లాంటివన్నీ కూడా ఏదో ఉంటే ఖండిస్తున్నాం. ఎవడో పెట్టాడు వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ ఎవడో పెట్టాడు. ఎవడో మావాడు ఎవడో సోషల్ మీడియా ఎవడో పెట్టాడు అంటాను. అప్పటికే ఒక 10 మంది ఏమి పెట్టకపోయినా కూడా రాష్ట్రమంతా చూస్తున్నారు. మీరు సోషల్ మీడియాలో లోపలేస్తున్నారు. ఫస్ట్ మా వాళ్ళని 10 మందిని బైండ్ ఓవర్ చేశారు. అది మావాడు ఎవడో చేశాడు అందుకు మాట్లాడడానికి వెళ్ళాడంట అని ఈయన పెద్దారెడ్డి చెప్పాడు. దానికోసమని ఎందుకండి మాట్లాడాలంటే మామూలు రాలే కత్తులు కటార్లు తీసుకొని ఇళ్ళలోకి వస్తారా? మా బంధువు ఏమన్నా రావడానికి ఆయన వచ్చిపోవడానికి ఏం మాట్లాడుతున్నారు? ఆయన అంటే బుద్ధి లేక మాట్లాడుతున్నాడు. దానికి వత్తాసు హోమ్ మినిస్టర్ గారు చర్చలకు పోయారంట. ఏం తప్పు ఉంది అని అది ఇచ్చిపెట్టినది రాజకీయ నాయకులు అనుకోవచ్చు. మా జిల్లా ఎస్పీ గారు ఎంతో గౌరవం ఉండేది. ఆయన ఏమంటారంటే ఇది ఏదో చర్చలకు జరపడానికి పోయాడంట అని. ఒక కానిస్టేబుల్ మాట్లాడితే ఏమో అనుకోవచ్చు. ఐపీఎస్ కొంచెం ఆయన కొద్దిగా ఒక 4 నెలల క్రితం 6 నెలల క్రితం కొంచెం యాక్టివ్గా ఉన్నప్పుడు కొంచెం ఆయన కూడా స్లో అయినట్టున్నారు. ఆయన కూడా ఇప్పుడు ఆయన అయ్యారా లేదా అనేది కాదు. మా ఇన్సిడెంట్ లో మీరు ఐపీఎస్ ఆఫీసర్ ఇన్స్టిట్యూషన్ ఒక గొప్ప ఇన్స్టిట్యూషన్ ఐపీఎస్ అంటే గౌరవించదగ్గది. మీరు ఇలా మాట్లాడితే ఇంకేం మెసేజ్ వెళ్ళినట్టు? ఏం మెసేజ్ వెళ్ళినట్టు? ఎస్పీ గారు మాట్లాడితే కింద డిఎస్పీ మాట్లాడతారు, సిఐ మాట్లాడతారు, ఏం మాట్లాడతారు? సో ఇట్స్ వెరీ ఫనీ. అది కూడా నిజంగానే ఆయన పోయి వచ్చానంటే కూడా గౌరవం ఉండు ఆ ఎమ్మెల్యే మీద. దాన్ని నీరు గార్చి ఏదో హీరోయిజం పోయినానని చెప్పి లేదు ఇప్పుడు చర్చలకు పోయినాను మాట్లాడడానికి పోయినానని చెప్పడము ఏంటండి ఇది? అన్నిటికన్నా దురదృష్టం ఈ ఇన్సిడెంట్లో ఏంటంటే ఏదో గుట్టు చెప్పు ఏదో అయిపోయింది అనకుండా ఈయన చేసిన మూర్ఖత్వం వల్ల వాళ్ళ ఇంట్లో ఉండే ఆడవాళ్ళని బయటికి తీసుకురావడం జరిగింది. దేశమంతా ఏంటి అమెరికా నుంచి ఫోన్లు ఇది జరుగుతుందా నిజమా ఏంటి అనేది ఎద్దుల బండికి 10,000 రూపాయలు అన్న విషయం చర్చకి వచ్చిందంటారు. ఆడవారి గురించి చాలా దురదృష్టం. కొంచెం ఆలోచించాలి. మీకు నిజంగానే ఉందనుకో ఎవరి మీద కంప్లైంట్ ఏంటి ప్రభుత్వం మీది ఇట్లా జరిగింది ఏదో కాన్వర్సేషన్ ఉంది టేక్ యాక్షన్ అంటే పోలీసులు తీసుకుంటారు కదా. ఉన్నదానికి లేని దానికి మీరు సోషల్ మీడియా ఇప్పుడు ఆంధ్రాలో మోస్ట్ కేసెస్ ఓన్లీ ఆన్ సోషల్ మీడియా మాక్సిమం మీరు అది చేయకుండా ఇలా చేయడం భావ్యం కాదు. అసలు అంటే దీంట్లో అసలు ఓవరాల్గా స్టేట్ వైడ్గా ఉన్నటువంటి ఇసుక సమస్య పెద్ద సమస్య. అంటే ఆ ఇసుక సమస్య ఇది నిజంగానే ఆ 10,000 రూపాయలు సరే వాళ్ళ వైఫ్ కావచ్చు లేకపోతే ఇంకోరు కావచ్చు ఇది నడుస్తుందా? మీ దగ్గర ఆ దందా నడుస్తుందా? ఇసుక దందా ఆంధ్రప్రదేశ్ అంతా నడుస్తున్నది. మీ దగ్గర కూడా ఈ కలెక్షన్ శాండ్ ల్యాండ్ వైన్ మైన్ ఇదే దందా. ఎక్కడ చూసినా 4 దందా పే దందా. ఇది తప్ప రాష్ట్రంలో ఇంకోటి జరగటం లేదు.